హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, సండే మార్నింగ్ దోశ చికెన్ చేస్తున్నాను. ఇది టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే చికెన్ని కడిగి పెట్టుకున్నాను. అలానే నైటే జీడిపప్పులు, కొంచెం దోస గింజలు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలానే ఉల్లిపాయ పేస్ట్ ఇది. ఇప్పుడైతే నేనైతే కుక్కర్లో వాడట్లేదు, ప్రెషర్ కుక్కర్లో ఎక్కువ. అందుకని ముందుగా చికెన్ని కడిగి కుండలో పెట్టుకొని దీనిలో కొంచెం ఉప్పు, పసుపు అలానే కారం వేసుకొని పులుసుకి తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను చికెన్ని. మన ఛానల్లో హెల్తీ ఫుడ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇదండి వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోకి. ఇప్పుడైతే బాండలు పెట్టుకొని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత పాలమేగడ వేసుకున్నాను. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి అలానే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో జీడిపప్పు, దోస గింజలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదండి ఈ జీడిపప్పు, దోస గింజల పేస్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడికించుకొని ఇదండి చికెన్ ఉడికిపోయింది. ఉడికిపోయిన చికెన్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ ఎన్ని కావాలో వేసుకొని అలానే గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఇది నేను ప్రిపేర్ చేసుకుందే ఇంట్లోనే. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసుకుంటున్నాను. అంతే అండి, చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదండి మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, నేనైతే దోసపిండలు, రెడ్ రైస్ పిండి అలానే బ్రౌన్ రైస్ దోసపిండి మాత్రమే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. ఇదైతే వేసుకొని దోశలు అయితే పోసేసుకుంటున్నాను. ఇదండి దోశలు అలానే చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా అండ్ హెల్తీగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేమంతా కలిసి టిఫిన్ అయితే చేసేస్తున్నాము. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే వీడియో ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇద్దండి చేపలు ఉన్నాయి, కొన్ని చేపలు అలానే చికెన్ దమ్ బిర్యానీ, గోంగూర చికెన్ కూడా చేస్తున్నాను. దానికోసం ముందుగా ఇలా అన్నిటిలో ఉప్పు వేసుకున్నాను. చేపల ఫ్రై అయితే ఊరికే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాను, తర్వాత ఎప్పుడైనా చేసుకుంటాను. ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్నాను మూడిట్లో. ఇదైతే దమ్ బిర్యానీకి, ఇది గోంగూర చికెన్కి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇది ఫిష్ ఫ్రైలో కొంచెం వేసుకున్నాను కారము. మా బాబుకేమో దమ్ బిర్యానీ ఇష్టం, అందుకనే మా బాబు కోసం దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది గరం మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కొంచెం వేసుకున్నాను అన్నిటిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదండి దమ్ బిర్యానీకి కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. అలానే నెయ్యి వేసుకుంటున్నాను. నేను ఆయిల్ అయితే వాడట్లేదు. ఇలా బాగా కలిపి పక్కన పెట్టేసుకుంటాము. అలానే గోంగూర చికెన్ కూడా చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. చూడండి చేప ముక్కలు కూడా మ్యాగ్నేట్ చేసేసి ఈరోజు అయితే చేయను, జస్ట్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి గోంగూర చికెన్ కోసం గోంగూర అయితే తీసుకొని బాగా 2-3 సార్లు కడిగి ఉడికించుకుంటున్నాను. ఇదండి బాస్మతి రైస్ బిర్యానీ కోసం, అలానే నార్మల్ రైస్ వైట్ రైస్ కోసం తీసుకున్నాను. ముందుగా ఇదండి గోంగూర ఉడికించేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. అదే కుండని కడిగేసుకొని నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను బిర్యానీకి. ఇలా ఒక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు,
కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ తెల్లాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు కదా, అందుకని ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. అదే కుండలో దమ్ బిర్యానీకి అయితే పెట్టేద్దామని ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది గోంగూర చికెన్ కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అలానే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. ఈ దమ్ బిర్యానీకి మ్యాగ్నెట్ చేసేటప్పుడు నిమ్మకాయ వేయలేదు, కొంచెం నిమ్మరసం కూడా పిండేశాను. రైస్ ఇంకా కొంచెం ఉడకాలి. ఇదండి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. కొంచెం అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ తీసి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాను ఆ కుండలో. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయింది 75%. కొంచెం ఉప్పు కారాలన్నీ చెక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొత్తిమీర, నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇలా ఒక రాయి పెట్టి ఉడికించుకున్నాను ఒక 10 మినిట్స్. ఇలా దోసపెనం పెట్టేసి దానిపైన ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నానండి. ఇది ఉడికే లోపల, స్టీమ్ అయ్యే లోపల గోంగూర చికెన్ కోసం కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలానే ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు కూడా వేసేసి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఉడికించుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని దీనిలో కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఈ లోపల మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుండలో కదా కొంచెం ముందుగానే ఆపేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కుండ హీట్గా ఉంటుంది కదా బాగా. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అలానే గోంగూర పేస్ట్ చేసుకొని చికెన్లో అయితే వేసేసుకొని కాసేపు ఉడికిచ్చేసుకుంటే గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఇదండి దమ్ బిర్యానీ. టేస్టీగా, హెల్తీగా, ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకున్న దమ్ బిర్యానీ, గోంగూర చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేమంతా కలిసి లంచ్ చేసేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, హెల్తీ ఫుడ్ ఉంటుంది. వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.